హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే ఇప్పటి వ్లాగ్ కాదంటే ఈ 2, 3 రోజులలో వ్లాగ్ అయితే కాదు. గతంలో అయితే నేను ఒక 2, 3 రోజులలో జరిగిన వ్లాగ్‌ని లేదంటే ఏ రోజుది ఆ రోజే ముందు రోజో, అంత ముందు రోజో అలా అయితే అప్లోడ్ చేసేదాన్ని. కానీ నాకు ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందో అప్పటినుంచి ఇంకా ఈ ప్రిపరేషన్ తప్ప ఈ వ్లాగులు ఎడిటింగ్ చేసుకోవటం, తీయటము, అప్లోడ్ చేయటం అనేది అస్సలు కుదరటం లేదు. నేను ఆన్లైన్‌లో కోచింగ్ తీసుకుంటున్నాను. ప్లస్ పార్ట్ టైమ్‌గా చిన్న జాబ్ అయితే చేసుకుంటున్నాను. ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ, ఇంట్లో పనులు బ్యాలెన్స్ చేస్తూ, ఇంకా యూట్యూబ్ కూడా అంటే నాకు కష్టమవుతుంది. అందుకని నేను కొన్ని రోజులు యూట్యూబ్‌లో వీడియోస్ చేయటం అనేది తగ్గించేశాననమాట. అంటే మనకి టైం ఉంటే మళ్ళీ చేసుకుంటే రెవెన్యూ ఎప్పుడు అప్లోడ్ చేసినా మనకు వస్తూనే ఉంటుంది కదా. అందుకని నేను గతంలో అయితే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నేను ఖాళీగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను యాక్చువల్గా. ఏమీ పని తోచక వీడియోస్ చూస్తూ ఉంటే వీళ్ళు రోజు వీడియోస్ చేస్తున్నారు, ఎంత వస్తుందో ఏందో అసలు తెలుసుకుందామా, మనం ఏమైనా యూట్యూబ్లో సక్సెస్ అవుతామా లేదా అని ఊరికే ట్రై చేద్దామని ఒక చిన్నగా 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. వాటికి మంచిగా ఒక 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చారనమాట. మనం కూడా సక్సెస్ అవుతాము, మనకు కొంచెం టాలెంట్ ఉందిలే అన్నట్టుగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు 1 ఇయర్ లోపు నాకు 4000 అవర్స్ వచ్చాయి. అంటే మనకి యూట్యూబ్లో రెవెన్యూ రావాలంటే కొంచెం రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారమే అప్లోడ్ చేసేదాన్ని. నాకు తెలియనివి నేను కొన్ని టెక్ ఛానళ్ళు చూసి ఫాలో అయ్యేదాన్ని. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా థంబ్నెయిల్ చేయాలి, ఇంకా ఏమేం చేయాలి, ఎలా మనకి ట్యాగ్స్ ఇచ్చుకోవాలి, ఇలాంటివన్నీ నేను టెక్ ఛానల్ చూస్తూ అలా నేర్చుకున్నాను. ఇంకా ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారులే, కానీ మనకి పెద్దగా దీనికోసం చదువు పెద్దగా రావాల్సిన అవసరం లేదు. అంటే చాలామంది అనుకుంటారు అవన్నీ క్రియేట్ చేయాలి, అన్నీ చేయాలంటే మనకేమైనా మంచిగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, మళ్ళీ ఏదైనా బాగా చదువు వచ్చి ఉండాలి, అంటే అన్నీ తెలుసుకోవాలి కదా, ఇంగ్లీష్లో ఉంటాయి కదా అని. అలా ఏం లేదండి. మన వీడియోస్ తీసుకొని నార్మల్గా వాయిస్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే బ్యాక్గ్రౌండ్లో అయినా ఇలా వాయిస్ ఇచ్చుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఎప్పుడు ఒక టెక్ ఛానల్ కనుక ఫాలో అవుతుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమైనా కొత్త అప్డేట్ వచ్చినా, ఫ్యూచర్స్ ఏమైనా కొత్తవి వచ్చినా కానీ ఏమిటి చెప్తూ ఉంటారు. అవి మనం ఫాలో అవుతే సరిపోతుంది. నేనైతే మాధురి టెక్ ఛానల్ అని ఒకటి ఫాలో అవుతానండి. ఆవిడైతే బాగా చెప్తుంది, మనకి ఏమైనా ఏ రోజు ఆ రోజు అప్డేట్ అయితే చెప్తుంది. ఫస్ట్ నుంచి అలా ఫాలో అవుతూ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇంకా వీడియో సంగతి వస్తే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదొకటి చెప్తాను. మేము ఊరు వెళ్ళొచ్చిన తర్వాత వడిబియ్యం పోసుకున్నాం కదా, నేను మా అత్తయ్య అవి అయితే తీసి పెడుతున్నానండి. పండ్లు పాడైపోతాయి కదా అని. ఇంకా ఆకులవి అంటే మేము సోమవారం పోసుకున్నాం, మళ్ళీ సోమవారం రోజు నైవేద్యం చేసి పెట్టమన్నారు. అందుకని అవన్నీ తీసి పక్క పెడుతున్నాను. మా అత్తయ్య తీసి పెట్టింది. ఇంకా పూజ చేసి ధూపం వేసి ఇంట్లో పువ్వులు ఇవి కూడా నేను దేవాలయం దగ్గర అక్కడ దండలు అక్కడ వేసింటే తెచ్చారండి కొన్ని. అవి మనకి అంటే అక్కడ కట్టింటారు కదా, అవి పక్కన పడేశారు. ఆ బంతి పూలు అవి తెచ్చాను కొన్ని. అవి ఇలా అలంకరించుకోవడానికి మళ్ళీ ఇంకా తోరణాలలాగా అట్లా ఇంట్లో గడప ఉంటుంది కదా, గడపకి పైన అట్లా కొన్ని అయితే కట్టుకున్నాను. ఊరికి అక్కడ పక్కన పడేస్తే ఎండిపోతాయి కదా, తెచ్చుకుంటే బెటర్ కదా అని కొన్ని తెచ్చుకున్నాము. ఇంకైతే దోశ పోస్తున్నా అండి. దోశ బ్యాటర్ ముందే పట్టి పెట్టాను కదా, ఇంకా నేను మళ్ళీ యూట్యూబ్ గురించి చెప్తూ ఇలా వచ్చాను కదా, దోశ అయితే పోస్తున్నాను. యాజ్ టీజ్గా ఎప్పుడు దోశ బ్యాటర్ అయితే కొంచెం చక్కెర వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా దోశ పోస్తానండి. అది దోశ సంగతి. ఇంకా వీడియోస్ సంగతికి వస్తే ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ రన్ చేశాను. ఇంకా 4000 అవర్స్ వచ్చాయి, మానిటైజేషన్ అయింది, రెవెన్యూ కూడా వస్తుంది. రెవెన్యూ అంటే మనకి మంచిగా వ్యూస్ వస్తే మంచిగానే వస్తాయండి. ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఎంతో కొంత రెవెన్యూ అయితే వస్తాయి. మనం మంచిగా గ్రోత్ చేసుకుంటే ఎప్పుడు మన రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుంది. చాలామంది అడుగుతుంటారు యూట్యూబ్లో అమౌంట్ వస్తుందా అంటే వస్తుంది. మనకి రూల్స్ ప్రకారం అప్లోడ్ చేసుకుంటే మనకి అమౌంట్ అయితే వస్తుంది. మరి అమౌంట్ వస్తుంది కదా, మరి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయమంటే నాకు డిఎస్సికి ప్రిపేర్ అవ్వటం ముందు ఇంపార్టెంట్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఎలాగో ఖాళీగా ఉంటాము, అప్పుడు డైలీ వీడియోస్ 1 కాదు 4 వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. 4 వీడియోస్ అప్లోడ్ చేస్తే వెళ్ళవలే, రోజుకు 2 అలా అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మంచిగా గ్రోత్ చేసుకుంటే యూట్యూబ్లో మనకి అమౌంట్ అనేది బాగానే వస్తుందండి, నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాకు ఒక్క వీడియో వెళ్ళింది మంచిగా, దానికి ఎంత వచ్చాయి అనేది నాకు ఐడియా ఉంది. అంత పోయిన వెళ్తే మనకి మంచిగా అమౌంట్ వస్తుంది అని ఐడియా ఉంది. ఇంకా అందుకని ఇది డెవలప్ చేసుకోవాలంటే నాకు మానిటైజేషన్ అయినప్పటి నుంచి కుదరటం లేదు. ఈ డిఎస్సి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది, ప్రిపేర్ అవుతూనే ఉన్నాను, పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇంకా
పార్ట్ టైమ్గా జాబ్ చేసుకుంటున్నాను. అది ఇది ఇంట్లో పని ఇవన్నీ మనకైతే కుదరదన్నట్టుగా యూట్యూబ్లో మనకు ఖాళీగా ఉన్నప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని నేను కొంచెం పక్కనైతే పెట్టేశాను. ఆడవాళ్ళు ఎవరైనా మనం ఖాళీగా ఉన్నాము, మనలో కొంచెం టాలెంట్ ఉంది. టాలెంట్ ఏముందిలేండి, మనం రెగ్యులర్గా ఏం పనులు చేసుకుంటామో అవే చూపించవచ్చు యూట్యూబ్లో. మనం కొంచెం ఒక 200 మంది 300 మంది అట్లా వ్యూస్ వస్తుంటే ఒక్కొక్క 4-5 నెలలకు కానీ ఒక సంవత్సరానికి కానీ అంటే ఒక వీడియో మంచిగా వెళ్ళిందంటే మనకి 4,000 అవర్స్ ఒకే దానికి రావచ్చు. 4,000 అవర్స్ వస్తాయి కంపల్సరీ. మనం మంచిగా వీడియోస్ చేస్తుంటే ఒకే వీడియోస్కే రావచ్చు. అవన్నీ నాకైతే వచ్చాయండి. ఒక వీడియోకి 10,000 గంటలు వచ్చాయి. అంటే అప్పటికే నాకు మానిటేషన్ అయిపోయింది. అయిన తర్వాత అలా వచ్చాయన్నమాట గంటలు. ఇంకా 4,000 గంటలు అయితే మనకి అప్పటి నుంచి రెవెన్యూ రావటం అయితే స్టార్ట్ అవుతుందండి. దోశ అయితే వేసిన తర్వాత ఇంకా మా అబ్బాయికి బాక్స్ అయితే పెడుతున్నాను, లంచ్ బాక్స్. కొద్దిగా అన్నం, కర్రీ, పెరుగన్నం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో, కొద్దిగా అన్నము అంతే సైజు పెరుగన్నం అంతే సైజు కర్రీ అయితే ఉండాలి మా అబ్బాయికి. కర్రీ కొంచెం ఎక్కువగా తింటాడు. ఆలు కర్రీ చేశాను. ఇంకా కొన్ని దానిమ్మ ఇత్తనాలు అయితే పెడుతున్నాను. అంటే ఒడిబియ్యంలో పండ్లు పెట్టారు కదా, అవి వలుచుకొని పెట్టాను. ఇలా కీర కానీ క్యారెట్ కానీ ఇలా ఏమైనా పండ్లు ఇవైతేనే మా అబ్బాయి స్నాక్స్ తినేది. ఇంకా నార్మల్గా బిస్కెట్లు, చాక్లెట్లు ఇలాంటివి ఏమైనా ఆయిల్ ఫుడ్ స్నాక్స్ అవేం తినడు. కీర, క్యారెట్, పండ్లు ఇవైతేనే తీసుకెళ్తాడు. లేదంటే వేరే ఏవి పెట్టినా కానీ అసలు తినడు. పెట్టినా కానీ ఇంకేమైనా ఎగ్ అలాంటిది బాయిల్ చేసినా తింటాడు. ఇంకా వీడియో సంగతి అంటే యూట్యూబ్ సంగతి చెప్తున్నాను కదా, మధ్యలో ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చండి. మనకి టాలెంట్ ఉంది అంటే మనం ఒక పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి మనం ఏ జాబ్ చేయట్లేదు, మనకి టైం ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మనకి ఎంతో కొంత రెవెన్యూ వస్తుందని ఆలోచిస్తుంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మంచిదే. కొంచెం టాలెంట్ ఉండి నేను మంచిగా చెప్పగలను, మంచిగా వీడియోస్ తీయగలను అనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు ఎవరు అసలు చూసింటారు చాలామంది, ఎంతమంది యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటున్నారో కదా. అంటే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా, అందుకని చాలామంది అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. వీడియోస్లో ఏమో కొత్తగా రకరకాల వంటలు చేయాలి, రకరకాలుగా వెరైటీస్ చేసి చూపించాలి, అలా ఏమీ అవసరం లేదండి. వ్లాగ్స్ అంటే మనం రెగ్యులర్గా ఏం చేసుకుంటామో, మన ఇంట్లో ఏం కర్రీ చేసుకుంటాం, మనం ఏమేమి పనులు చేస్తామో అవి చూపిస్తే చాలు. మన ఇంట్రెస్ట్గా అంటే మన ఫ్యామిలీ గురించి మనం చెప్పుకుంటూ మన ఇంట్లో పనులు అవి మనం వేరే వాళ్ళకి నచ్చితే కనుక ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఛానల్ గ్రోత్ అవుతుంది. ఎలాగో మనకు పండగలు ఎక్కువగా వస్తుంటాయి, మనం బయట షాపింగ్కి వెళ్తాము, మనం ఆన్లైన్లో కొంటాము, ఇంకా టెంపుల్స్కి వెళ్తుంటాము. ఇలాంటివన్నీ మన డైలీ లైఫ్లో ఏ ఒకటి జరుగుతూనే ఉంటాయి. వాటిని వీడియోస్ తీసి పెట్టుకొని మనకు ఖాళీ ఉన్నప్పుడు మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్ చేసుకొని అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. అంటే నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, రెవెన్యూ వస్తుంది, అమౌంట్ వస్తుంది, అవి వస్తుంది అని. అందుకని ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. ఇంకా ఇక్కడ వీడియోకి వస్తే వ్లాగ్లోకి వస్తే అంటే ఆ రోజు వ్లాగ్ అండి. ఇంకా ఉదయాన్నే పూజ చేసి టిఫిన్ చేసి ఇంకా కూరగాయలు తెచ్చారు ఎవరు ఆ రోజు. ఆ కూరగాయలు అయితే క్లీన్ చేయాలి ఇవి. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని కొనసాగింపు ఉంది. ఇంకా అదైతే నెక్స్ట్ ఇంకో రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తారు.